ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి నందు, జోక్ చేస్తున్నావా? అది కాదు. ఏ విషయంలోనైనా జోక్ చేయొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అసలు జోక్ చేయకూడదు నందు. ఎందుకంటే కొన్ని విని తట్టుకోలేము. నేను నిజమే చెప్తున్నాను మేఘనా. నాకు నిజంగా పిల్లల్ని కనాలనుంది. ఈ ఇంటికి ఒక వారసుడు కావాలి. నేను అమ్మకి మాటిచ్చాను మేఘనా. వాళ్ళ ఇంటికి ఒక వారసుడు కావాలని ఆశపడుతున్నారు. కొడుగ్గా అమ్మ కోరిక తీర్చడం నా కనీస బాధ్యత. ఈ విషయం నీకెలా చెప్పాలా అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. అందరి ముందు ఉంటే నేను చెప్పలేకపోతున్నానని అమ్మ వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళి కావాలనే మనకి ప్రైవసీ కల్పించారు. ఈ 3 రోజుల నుంచి నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఇక ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్తున్నా. నందు, ప్లీజ్ 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 మేఘనా, ఇప్పుడు నాతో నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వేం అడిగినా నేను సమాధానం చెప్పే పరిస్థితుల్లో అయితే లేను. కానీ ఒక్కడి మాత్రం నిజం, మనిద్దరం ఒక బిడ్డని కనాలి, కంటున్నాం అంతే. నాకు తెలుసు మేఘనా, నువ్విది వినగానే షాక్ అవుతావని. అలాగని ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవాలని నేనేమి నీకు చెప్పడం లేదు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. టేక్ యువర్ ఓన్ టైం. బట్ నేనిచ్చిన మాట తప్పానని మాత్రం అనుకోవద్దు. చూడు, ఇలా అడగాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు, కానీ తప్పటం లేదు. అమ్మ కోరికలో న్యాయం ఉంది మేఘనా. అమ్మ నా కోసం చాలా చేసింది. చివరికి నా కోసం తన భర్తను కూడా కాదనుకుంది. అలాంటి అమ్మకు తను అడిగింది నేను చేయకపోతే ఒక మంచి కొడుకుని అనిపించుకోలేను. మంచి కొడుకు కాలేనివాడు మంచి భర్త కాలేడంటారు. నేను నీ దృష్టిలో ఒక మంచి భర్తగా మిగలాలి. నువ్వే చూసావుగా ఆ భరత్ చంద్రిక వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. మనం కూడా ఒక బిడ్డని కంటే అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంటాం. అలాగని ఆదినిత్య వాళ్ళని తక్కువ చేయడం లేదు. వాళ్ళు మనకొక బిడ్డ, అందరం కలిసి హ్యాపీగా ఉందాం. ఏంటి మేఘనా, నువ్వేంటి ఏం రియాక్ట్ అవ్వట్లేదు? ఇది వినగానే బహుశా నువ్వు ఆవేశంలో అరిచేస్తావు, కోపంతో తిట్టేస్తావు అనుకున్నాను. సరే, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పాలంటే నీకు కూడా కొంచెం కష్టమే. పర్వాలేదు, టైం తీసుకో. కానీ బాగా ఆలోచించు. నువ్వు ఆలోచించి సరే అంటే మనం కొత్త జీవితం మొదలు పెడదాం. మన లైఫ్లోకి, మన ప్రేమకి ప్రతిరూపంగా మరొక బిడ్డను ఆహ్వానిద్దాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా మనసులో ఉన్న బరువు అంతా తీరిపోయినట్టుంది. ఈ విషయం నీతో ఎలా చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా అని చాలా అంటే చాలా ఆలోచించాను. ఎలాగైతేనే ఈరోజు నీతో నా మనసులో ఉన్న మాటలన్నీ చెప్పగలిగాను. నువ్వు కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను మేఘనా. మన ఇద్దరం కలిసి మా
అమ్మకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నావు. ఈ విషయాన్ని నువ్వు ప్రశాంతంగా ఒక పాజిటివ్ థింకింగ్లో ఆలోచించు. మేఘన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో. తన మూడు చూస్తే ఎస్ అంటుందనేలా లేదు. అలాగని నువ్వు కూడా చెప్పలేదు కదా. చూద్దాం. హలో నందు. అమ్మా, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏమైంది? మేఘంతో మాట్లాడావా? మాట్లాడాను. ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. నువ్వెప్పుడెప్పుడు ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్తావా అని కాచు కూర్చున్నాన్రా. చెప్పు, ఏమైంది? నువ్వలా అడగ్గానే ఏమైనా సీరియస్ అయిందా? అదేం లేదమ్మా. అమ్మయ్యా, అంటే ఒప్పుకుందన్నమాట. మరి చెప్పవే. లేదమ్మా, తనింకా ఒప్పుకోలేదు. అదేంట్రా, చెప్పాను అంటున్నావు, ఒప్పుకుందా అంటే లేదు అంటున్నావు, మళ్ళీ ఏం మాట్లాడలేదు అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? నాకు కూడా ఏం అర్థం కావట్లేదమ్మా. నేనైతే చెప్పాల్సిందంతా చెప్పాను. తనేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. మరి నువ్వు గట్టిగా అడగాలి కదా. అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన దానికి తను ఆల్రెడీ షాక్లో ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఏం అడుగుతాను చెప్పు? కనీసం తను విన్నది డైజెస్ట్ చేసుకొని సమాధానం చెప్పడానికి టైం పడుతుంది కదా. ఇమీడియట్గా చెప్తావా లేదా అంటే అసలు ఏం బాగుంటుందమ్మా. అది నిజమేలే. అది ఇంతకీ ఏం చేసావు? ఏముంది, కంగారేమీ లేదు. ఒక 2 days ఆలోచించుకొని చెప్పమని చెప్పాను. బహుశా ఈ 2 daysలో బాగా ఆలోచించి ఒప్పుకుంటుంది అనుకుంటున్నాను. పోన్లే నాన్న, మంచి పని చేసావు. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. అసలు నీ మనసులో మాట చెప్పటానికి ఇంత టైం తీసుకున్నావు. మరి ఆ అమ్మాయి విని అర్థం చేసుకుని నీ మాటని గౌరవించడానికి తనకు కొంచెం టైం కావాలి కదా. నువ్వంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. నువ్వు అడిగిన దానికి ఖచ్చితంగా కాదు అని మాత్రం చెప్పదు. కాకపోతే నువ్వు ముందు మాట ఇచ్చావు కదా, దాని గురించే కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది అనే విషయం తనకి అర్థమవుతుంది. అప్పుడు సరే అంటుంది. చెప్తున్నాను కదా, నువ్వు మాత్రం ఎక్కడా తొందరపడకు. తనతో ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడు. ఈ 2 రోజుల్లో మెల్లగా అంతా సర్దుకుంటుంది. ఎదురుగా కనిపించినా ఎక్కువ సీరియస్గా ఉండుకు. కాస్త నవ్వుతూ మాట్లాడు. అర్థమైందా? అలాగే అమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నా గుండెల్లో భారం దిగిపోయింది. నీకే కాదు, నా పరిస్థితి అలానే ఉందమ్మా. మీరేమో వెళ్ళిపోయారు, నేనిక్కడ ఒక్కడినైపోయాను. ఈ విషయం నేను మేఘనతో ఎలా చెప్పాలి? చెప్పిన తర్వాత తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది? దాని తర్వాత అటునుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇదంతా ఆలోచిస్తూ నాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఏదైతేనే ధైర్యం చేసి చెప్పేశాను. ఇకిప్పుడు ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. ఏం కాదులేరా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకు. నువ్వేమీ గొంతెమ్మ కోరికలేం కోరలేదు కదా. పెళ్ళైన ఏ మగాడైనా ఖచ్చితంగా తండ్రనిపించుకోవాలని ఆశపడతాడు. నువ్వు అలాగే అడిగావు. నీ వైపు న్యాయం ఉంది కదా నాన్నా. అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే, మేము కూడా 2 రోజుల్లో వచ్చేస్తాం. ఈ లోపల మేము వచ్చేసరికి మాకు గుడ్ న్యూస్ చెప్పే తీరాలి. అర్థమైందా? సరే అమ్మా, సరే ఉంటాను. జాగ్రత్త నాన్నా. మీరు కూడా.
ఏంటి ఇంకా తను బయటికి రాలేదు? లోపలేం చేస్తుంది? ఇప్పుడు పిలవాలా వద్దా? మేఘనా, 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 అదే నేను కొంచెం ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఒంటరిగా నువ్వు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తావు? అలాగే సరదాగా బయటికి వెళ్ళొద్దాం, వస్తావా? అదే ఆఫీసులో పని చూసుకొని అట్నుంచేటన్నా వెళ్ళి ఏదైనా హోటల్లో భోంచేసొద్దాం. ఏమంటావు? నేను రాను నందు. ఏమైంది? ఏం లేదు, నాకు కాస్త ప్రైవసీ కావాలి ప్లీజ్. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక పని చేయి, ఇంట్లో నువ్వు వంట ఏం చేయకు, నేనే ఆర్డర్ పెడతాను. వద్దు, నాకు బయట తినడం ఇష్టం లేదు. అది కాదు మేఘనా, ప్లీజ్ నువ్వు బయలుదేరు. సరే మరి నేను బయలుదేరుతున్నాను. నైట్ కొంచెం ఎర్లీగానే వస్తానులే. బాయ్. నాకు నిజంగా పిల్లల్ని కనాలని ఉంది. ఈ ఇంటికి ఒక వారసుడు కావాలి. మనిద్దరం ఒక బిడ్డని కనాలి. కంటున్నాం అంతే. అత్తయ్య, మీకు గుడ్ న్యూస్. ఏమిటి? ఏమైంది? అత్తయ్య, నందు మేఘంతో ఆ విషయం చెప్పేశాడు అత్తయ్య. నిజంగానా? నిజంగా చెప్పేశాడా? అవునత్తయ్య, ఇదిగో ఇప్పుడే నందు ఫోన్ చేశాడు. వారసుల కోసం మనం వెయిట్ చేస్తున్నామని మేఘనికి చెప్పేశాడు. మరి దానికి మేఘనే ఉంది? ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదంట. తను సైలెంట్ గా ఉంది. సైలెంట్ గా ఉండగా ఇంకెలా ఉంటుంది? మనం అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. ఏ ఆ మాత్రం వారసుని ఇవ్వలేదా ఏంటి? ఏమో అత్తయ్య, ఇప్పటికైతే పెద్ద భారం తీరిపోయినట్టు అనిపిస్తోంది. వాడెప్పుడు చెప్తాడో, ఎలా చెప్తాడో, అసలు చెప్తాడా లేదా అని చాలా టెన్షన్ పడ్డా. ఎందుకమ్మా టెన్షను? నందుకి నువ్వంటే ప్రాణం. నువ్వు పట్టుబట్టిన తర్వాత వాడెందుకు కాదంటాడు చెప్పు? అసలు నిన్ను ఒప్పించడానికే నా యాతనలు పడ్డాను. అప్పుడే అనుకున్నాను నిన్ను ఒప్పించేస్తే నువ్వెలాగైనా నందుగాన్ని ఒప్పిస్తావని. నేననుకున్నట్టుగానే జరిగింది. పోనీలే, ఏదైతేనే మన ఇంటికి ఓ పసిబిడ్డ రాబోతున్నాడు. నువ్వలా చూస్తూ ఉండు. సంవత్సరం తిరిగేసరికి మన ఇంట్లో మన వారసుడు వస్తాడు. మన వంశం నిలబడబోతుంది. ఎలాగైనా సరే నందు మేఘనతో మాట్లాడాలి అని ప్లాన్ చేసి ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చాను. మనమందరం బయటకు వచ్చినందుకు మనం అనుకున్నది అక్కడ నెరవేరింది. ఏదైతేనే నందు తను ఏం చెప్పదలుచుకున్నాడో మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు ఆ మేఘన ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఏం జరిగినా సరే మన ఇంటికి మాత్రం కొత్త వారసుడు వస్తున్నాడు. ఇది నిజంగా మనం ఆనందించాల్సిన విషయం, సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. పద వెళ్దాం.
విషయంలోనైనా జోక్ చేయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అసలు జోక్ చేయకూడదు నందు. నేను నిజమే చెప్తున్నాను మేఘన. నాకు నిజంగా పిల్లల్ని కనాలని ఉంది. ఇప్పుడు మేఘన నా గురించి ఏమనుకుంటుందో ఏంటో. పెళ్లికి ముందే నాకు పిల్లలొద్దని నేను ముందే మాటిచ్చాను. ఇప్పుడు పిల్లలు కావాలని అడిగినందుకు తను ఎంత హర్ట్ అవుతుందో ఏంటో. తొందరపడ్డానా లేక కొద్ది రోజులాగా అడగాల్సిందా? నందు, వాట్ హ్యాపెన్? ఏం లేదు. నువ్వు ఏం లేదు అన్నావంటే ఏదో ఉంది అని అర్థం. నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. చాలా టెన్షన్గా ఉన్నావు. పర్వాలేదు, చెప్పు. అరే, నిన్నొక ఫ్రెండ్గా అడుగుతున్నాను. నా దగ్గర మొహమాటం ఏంటి చెప్పు. ఏమైంది? మేఘనని అడిగేశాను. ఏం అడిగేశావు? అదే అమ్మకి వారసుల్నిస్తానని మాటిచ్చాను కదా, ఆ విషయం గురించి మేఘన దగ్గర బయటపడ్డాను. సభాష్, ఇది కదా నాకు కావాల్సింది. అంటే అగ్ని పర్వతం తొందరలో బద్దలు కాబోతుందన్నమాట. వెరీ గుడ్. సభాష్, చాలా మంచి పని చేశావు నందు. అసలు ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకా నయం, ఇప్పటికైనా ధైర్యం చేసి నీ మనసులో మాట చెప్పావు. అది సరే, ఇంతకీ నువ్వు చెప్పిన దానికి మేఘన ఏమంది మరి? తనేమి మాట్లాడలేదు. అదే నాకు కాస్త టెన్షన్గా ఉంది. డోంట్ వరీ నందు. ఒక్కసారిగా అది చెప్పేసరికి తను కూడా చిన్న షాక్లో ఉంటుంటుంది. తర్వాత చిన్నగా తనే ఆలోచించుకుంటుంది. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నప్పుడు తను మాత్రం ఎందుకు కాదంటుంది చెప్పు? 100% నీ ప్రపోజల్కి ఒప్పుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమో ఆరోహి, నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. పెళ్లికి ముందు మనకి వేరే పిల్లలు వద్దని మాటిచ్చాను కదా, ఇప్పుడు ఇలా అడిగినందుకు తను ఏమనుకుంటుందో ఏమో. ఏమైనా అనేది ఉంటే డైరెక్ట్గానే అప్పుడే అనేది కదా. తను సైలెంట్గా ఉంది అంటే దాని అర్థం నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ఆలోచిస్తుంది. నువ్విక్కడ ఇంత టెన్షన్ పడుతున్నావు కానీ నువ్వు ఇంటికి వెళ్లేసరికి తను నవ్వుతూ పలకరించి అలాగేనండి, అత్తయ్య గారి కోరిక తీరుద్దామని ఖచ్చితంగా అంటుంది. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. డోంట్ వరీ నందు. ఏమో, నువ్వైతే ధైర్యం చెప్తున్నావు కానీ నా వల్ల కావట్లేదు ఆరోహి. నాకు కాస్త హెడేక్గా ఉంది. మరైతే ఇక్కడెందుకు? చక్కగా ఇంటికి వెళ్ళు. హాయిగా మీ ఆవిడతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక కాఫీ తాగు. తన చేతులతోటి హాయిగా ఆయిల్ మసాజ్ చేయించుకో. మొత్తం తలనొప్పి ఎగిరిపోతుంది. వెళ్ళు, గో అహెడ్. ఓకే, అయితే నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ ఆరోహి. ఏమైంది మేడం? నందు ఏంటి అంత హడావుడిగా వెళ్ళిపోతున్నాడు? ఇంట్లో అగ్నిపర్వతం బద్దలవ్వబోతోంది బార్బీ. నేను ఏదైతే అనుకున్నానో అది జరగబోతోంది. ఏమైంది మేడం? చెప్పాను కదా, మేఘనకి నందుకి మధ్య గొడవలు జరగటానికి ఒక పెద్ద బాంబు పేలబోతోంది అని. ఆల్రెడీ పేలిపోయింది. నందు మేఘన దగ్గర నాకు పిల్లలు కావాలని అడిగేశాడు. ఏంటి అడిగేశాడా? మరి తనేమంది? అప్పుడేనా? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడుగా. ఇంటికి వెళ్ళాక అప్పుడు అర్థమవుతుంది. నాకెందుకో డౌట్గా ఉంది మేడం. మేఘన నందుతో గొడవ పడుతుందంటారా? ఎందుకు పడదు? ఏ విషయాన్నైతే అడగకూడదో పొయ్యి అదే తనని అడిగాడు. మరి అడిగితే ఈ పాటికే గొడవ పడాలి కదా. ఇంత గ్యాప్ ఎందుకిచ్చినట్టు? తుఫాను రావటానికి ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది బార్బీ. ఆ ప్రశాంతత చూసి అంతా హ్యాపీగా ఉంది అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది.
ఒక్కసారి తుఫాను మొదలైంది అంటే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతాయి. ఇప్పుడు ఆ మేఘన సృష్టించే తుఫానుకి నందు ఆశలు ఆలోచనలు అన్ని తలకిందులవుతాయి. ఆ ఎఫెక్ట్ నందుకి మాత్రమే కాదు, మేఘన జీవితాన్ని కూడా తలకిందులు చేస్తుంది. వెయిట్ అండ్ వాచ్. నాకు నిజంగా పిల్లల్ని కనాలనుంది. ఈ ఇంటికి ఒక వారసుడు కావాలి. నేను అమ్మకి మాటిచ్చాను మేఘన. దేవుడా ఎండమావి చేశావురా. నాకు పిల్లలంటే ఆదిత్య నిత్య. ప్రామిస్. అమృతమంటి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు. ఒక్కడి మాత్రం నిజం, మనిద్దరం ఒక బిడ్డని కనాలి. కంటున్నాం, అంతే అంతే. దేవుడా చూడమ్మా మేఘన, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఇంకొక పిల్లాన్ని కంటే ఈ బిడ్డలకి అన్యాయం జరగదు. వీళ్ళకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది. నేను నా పిల్లలు మీ ఆస్తిని చూసి మీరిచ్చే వాటాల కోసం రాలేదత్తయ్య. అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘన? నువ్వు పిల్లల్ని కనానంటావా? అసలు నువ్వు మాట్లాడకు నందు. ఎప్పుడైతే నువ్విచ్చిన మాట తప్పావో ఆ క్షణమే నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు.